మనం ఏం చేసేసామంటే మనందరం కూడా ఏం చేసామంటే ఆల్రెడీ ఎస్క్యూఎల్ నేర్చుకోవడం అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఏం డిస్కషన్ చేస్తున్నామంటే లాస్ట్ సెషన్లో ఒక రికార్డ్ ఆఫ్ ద టైంలో మనం ఏం చేస్తున్నామంటే మనం రికార్డ్ ఆఫ్ ద టైంలో మనం ఏం చేస్తున్నామంటే రిలేషనల్ డేటాబేసెస్లో ఉండే బోల్డ్ అనే డేటాబేసెస్ ఉన్నాయి కదా, రిలేషనల్ డేటాబేస్ని సపోర్ట్ చేసేవి. వాటిల్లో ఏంటంటే MySQL లైట్ అని, వరాకెల్ డిబి అని, అలానే మనం SQL లైట్ అనేసి, అలానే పోస్ట్ గ్రేఎస్క్యూఎల్ అని, ఇవి మోస్ట్ పాపులర్గా వాడే సాఫ్ట్వేర్స్ అనమాట. వీటన్నిటితో మనం వర్క్ చేయడం ఎలా అనేది మనం ఏం చేస్తున్నాం అంటే నేర్చుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా? అలా నేర్చుకోవడంలో మనం ఏం చేస్తున్నామంటే ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్తో వర్క్ చేయడం కనుక మనకు వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే రిమైనింగ్ ద డేటాబేస్తో కూడా ఈజీగా వర్క్ చేయొచ్చు అనమాట. అలా వర్క్ చేయాలి అంటే మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఒక డేటాబేస్ అనేది ఉందన్నమాట. ఏ డేటాబేస్ ఉందంటే SQL లైట్ అనేది ఉంది అనుకున్నాం. SQL లైట్ అనే డేటాబేస్లో నేనేం చేస్తున్నానంటే ఈ డేటాబేస్లో వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, డేటాని ఆర్గనైజ్ చేస్తున్నాను. SQL లైట్ అనే DB అనేది ఎలా ఉంటుంది? SQL లైట్ అనేది ఏ డేటాబేస్ మీ అందరికి తెలుసుకుంది RDBMS. ఈ RDBMS లో వచ్చేసరికి మనం డేటాని గనక ఆర్గనైజ్ చేయాలనుకో ఎలా చేయాలి మీ అందరికి తెలుసు కదా. టేబుల్స్ రూపంలో చేస్తాం మనం. టేబుల్స్ లోపల ఏముంటాయి? కాలం నేమ్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, రోస్ అనేవి ఉంటాయి, అంతేనే కదా. దీంతో నీకేంటంటే SQL లైట్ లో ఇలా టేబుల్ క్రియేట్ చేయడం, డేటాను ఆర్గనైజ్ చేయడం కోసం టేబుల్ క్రియేట్ చేయడం మీకు తెలుసు. అలానే మనం ఏం చేద్దామంటే MySQL లో ఎలా క్రియేట్ చేస్తాము. అలానే మీరు మోస్ట్ పాపులర్ మీ అందరికి తెలుసు కదా, MySQL అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలానే మనం వరాకిల్ అనేది ఇంకా పవర్ఫుల్ అని తెలుసు కదా. వరాకిల్ అనే డేటాబేస్ లో కూడా మనం ఏం చేద్దామంటే టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చేసేసి వచ్చేద్దాం. ఓకేనా. దానికోసం మనం ఎలా ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక రికార్డ్ టైంలో ఎన్ని చేసేద్దాం. దాంట్లో టేబుల్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్దాం. ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటారు, మనం వాడుతున్న మీ స్క్రీన్ మీద కనపడుతుంది చూడు, ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఇక్కడ మనం క్రియేట్ చేసే ఈ డేటాబేస్ని ఏమని పిలుస్తారంటే SQL లైట్ అనే ఒక డేటాబేస్ని వాడుతున్నాను. ఈ SQL లైట్లో ఈ డేటాబేస్లో నేను ఏదైనా చేయాలి అనుకో మనం ఏం చేస్తాము, SQL అంటే ఒక డేటాబేస్. మనం వాడే డేటాబేస్లో ఏదైనా మనం డేటాని గనక ప్లేస్ చేయాలి అంటే మనకి ఏం చేస్తాం మీ అందరికీ తెలుసు కదా. ఒక డేటాబేస్లో మనం డేటా చేయాలి అంటే DBMS వాడతాం. ఈ DBMS అనేది ఏం చేస్తుందంటే ఒక లాంగ్వేజ్ వాడిద్ది అనమాట. ఆ లాంగ్వేజ్ ఏంటంటే SQL అంటే మీ అందరికీ తెలుసు కదా, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. అంటే ఒక డేటాబేస్లో మనం ఏదైనా డేటాని గనక స్టోర్ చేయాలి అన్నా, యాక్సెస్ చేయాలి అన్నా, రిట్రీవ్ చేయాలి అన్నా కానీ మనం ఏం చేస్తామంటే ఈ SQL అంటారు చూడండి, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఏం చేస్తుందంటే DBMS అనేది ఏం చేస్తుందంటే మనం వాడే డేటాబేస్లోకి వెళ్ళేసేసి ఏం చేస్తుందంటే ఇలా ప్లేస్ చేసి వచ్చేస్తుంది అనమాట. అంటే మనం వాడే డేటాబేస్ లోపల డేటాని కనుక మనం ఆర్గనైజ్ చేయాలి అంటే మనం ఏం చేస్తుందంటే DBMS అనేది ఏం చేస్తుందంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఏం చేస్తుందంటే డేటాని రిట్రైవ్ చేయడము, యాడ్ చేయడము, ఇవన్నీ కూడా చేసేస్తుంది అనమాట. ఓకేనా, మీ అందరికీ అర్థమైపోయిందా? ఓకేనా. అందుకోసం ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక SQL అంటే ఒక స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట. డేటాబేస్లో నేను DBMSలో ఈ DBMSకి చెప్తున్నాను అనమాట. SQLను ఉపయోగించి SQL లైట్ అనే డేటాబేస్లో ఒక టేబుల్ని క్రియేట్ చెయ్యి అని చెప్పాను. అలా క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంటిది నాన్న వసంత, చెప్పాలి నువ్వే. క్రియేట్ టేబుల్. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, టేబుల్ నేమ్. మనం ఏం చేద్దాం, ప్లేయర్ అనే టేబుల్ క్రియేట్ చేద్దాం. ప్లేయర్ అని రాసుకున్నాం. ఆఫ్టర్ దట్ రౌండ్ బ్రేసెస్, నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్. కాలమ్ నేమ్ ఏమి ఇద్దాం, నేమ్ అని ఇద్దాం. ఓకే, దాని డేటా టైప్ ఏమి ఇద్దాము, ఏమని ఇద్దాం, వార్ క్యార్ అని చేశాను.
కామా. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తున్నాం. నెక్స్ట్ ఏమి ఇద్దాం, ఏజ్ అని ఇద్దాం. అని ఇచ్చేసి ఏం చేద్దాం అంటే ఇంటీజర్ ఇంటీజర్ అన్న ఏది కీవర్డ్స్ ఇంటీజర్ అని ఇచ్చాను అనమాట. వార్ క్యాప్ ఎందుకని క్యాప్స్ ఇచ్చాము, కేస్ ఇన్సెన్సిటివిటీ బెస్ట్ ప్రాక్టీస్ కోసం మనం క్యాపిటల్స్ లో రాస్తే ఎందుకు వాడామంటే కీవర్డ్స్ అనేవి బెస్ట్ ప్రాక్టీస్ కోసం అందరికీ అర్థం కావడానికి ఏం చేసామంటే మనం ఏం చేసామంటే కీవర్డ్స్ ని మనం ఇప్పుడు కూడా క్యాప్స్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, అలానే ఇంకోటి ఏమి ఇద్దామంటే స్కోర్ అనే కాలం ఇద్దాం. స్కోర్ అని ఇచ్చేసి ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే ఇంటీజర్ అని ఇచ్చాను అనమాట. ఓకేనా, ఇచ్చేసి ఈ స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్ క్వైరీ కంప్లీట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఆఫ్టర్ ద క్వైరీ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక సెమీ కాల్ ఇచ్చేసేసి మనం ఏం చేద్దామంటే ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏమైందంటే ఇందాక మనం ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్ లో చూస్తే ప్రోడక్ట్ కాలేజ్ అనే టేబుల్, ఇప్పుడు కనుక చూస్తే ఏముంది ప్లేయర్ అనే టేబుల్ ఏం చేస్తుందంటే మన SQL తో మనం ఏం చేసేసామంటే క్రియేట్ చేయడం అనేది చేసాం. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, మీరందరూ గోల్డెన్ సార్ ప్రాక్టీస్ చేశారు కదా. ఓకేనా, అలానే ఇప్పుడు MySQL అయితే ఎలా క్రియేట్ చేస్తారనేది చూద్దాం. ఓకేనా, అది MySQL అంటే మీరు ఏం లేదు, మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇది ఇక్కడ మీకు కనుక యూఆర్ఎల్ నేనేం చేస్తున్నానంటే చార్ట్లో పెడుతున్నాను చూడండి. ఈ చార్ట్లోది మీరు ఇన్స్టాల్ చేసేసుకుని MySQL లో వర్క్ చేసేయండి. ఓకేనా, ఆ యూఆర్ఎల్తో మీరు ఏం చేస్తారంటే వర్క్ చేసేయండి. ఇప్పుడు నేను దీంట్లో చేస్తున్నాం అనమాట. ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళాను అనమాట. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను, సేమ్ MySQL అనే ఒక డేటాబేస్లో నేనేం చేద్దామంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంది, క్రియేట్ టేబుల్, సేమ్ ద థింగ్. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, టేబుల్ నేమ్ ఇవ్వాలి అనమాట. ఏ టేబుల్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నా ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఏమి ఇద్దాం అనుకున్నాము, ప్లేయర్ అనేది ఇద్దాం అనుకున్నాము. ప్లేయర్ అని ఇచ్చాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ టేబుల్లో మనం ఏం చేద్దాం అనుకున్నాము, నేమ్ అనే కాలం ఇద్దాం అనుకున్నాం. చేసి దానికి ఏమి ఇద్దాం అనుకున్నాం, వార్ క్యార్. కాబట్టి ఏడు కూడా మనం ఏం చేయాలంటే వార్ క్యార్ అని ఇచ్చాను. నేను రాసుకునే ఆ టెక్స్ట్కి మినిమం ఎన్ని ఉన్నాయంటే 250 లైన్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాను. ఆ టేబుల్లో మరొక కాలం కూడా క్రియేట్ చేసుకున్నాను అనుకొని ఒక కాలం పెట్టేసేసి నెక్స్ట్ కాలంలోకి వెళ్తున్నాను అనమాట. కామా పెట్టేసేసి నేనేం చేశాను, కామా పెట్టేసేసి గీతిస్తే దాన్ని ఏమంటారు కామా అంటాం. తర్వాత ఏం చేస్తున్నాం, ఏమి ఇవ్వాలి, ఏజ్ అనే కాలం ఇవ్వాలి. దాంట్లో ఏమి ఇస్తున్నాము, ఇంటీజర్ ఇస్తున్నామంటే ఇక్కడ ఏమని పిలవాలి అంటే ఇంట్ అని ఇస్తే చాలు అనమాట. ఇంటీజర్ అని రాయాల్సిన అవసరం లేదనమాట, ఇంట్ అని ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, అలానే ఇంకో కాలం ఏం క్రియేట్ చేద్దాం, స్కోర్ అనే కాలం, స్కోర్ అని ఇచ్చేస్తాం. దాంట్లోకి నేను ఏం చేస్తాను అంటే ఇంట్ అని ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా, ఇచ్చేసి నాకు రిమైనింగ్ ద థింగ్స్ అని నాకు వద్దనుకున్నాను, కాలమ్స్ సరిపోతాయి అనుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇక్కడికి వెళ్ళి ఒక సెమీ కాలం ఇచ్చేసేసి ఇక్కడ రన్ అని చూడు, ఈ రన్ కనుక క్లిక్ చేసేసామనుకో అప్పుడు ఏమైందంటే నాకు ఒక టేబుల్ ఈజ్ విజిబుల్. అంటే దీంట్లో ఏమైందంటే మీకు టేబుల్ అనేది విజిబుల్గా కనపడలేదు అనమాట. ఎందుకంటే మనం దీన్ని ఎంటర్ప్రైనర్లో తీసుకోలేదు కాబట్టి. ఓకేనా, ఇదేంటిదంటే ఆన్లైన్ కంపైలర్ అనమాట మనం వాడుతున్నాం. ఓకేనా, అక్కడికి వెళ్ళి మనం ఇలా క్వైరీ క్రియేట్ చేయడం ద్వారా ఏమైంది అంటే మనకి వెంటనే ఏమవుతుందంటే టేబుల్ అనేది క్రియేట్ అయిపోవడం అనేది జరిగిపోతుంది అనమాట. దీంతో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడీ హ్యావ్? నో సార్. ఓకేనా, ఇదేంటంటే నేను తీసుకుంది ఏంటంటే వెబ్సైట్లో జస్ట్ టేబుల్ క్రియేట్ చేయడానికి అనమాట. ఆడ అవుట్పుట్ అనేది ఇవ్వట్లేదు అనమాట. ఓకేనా, అలానే మీరు ఏం చేస్తారంటే అలానే ఇంకొకటి వరాకిల్ అనేది తీసుకోండి. అలా వరాకిల్ అనే డేటాబేస్ తీసుకుని ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే వరాకిల్ ఆన్లైన్ కంపైలర్, ఆన్లైన్ అంటే మీకు చూపించడానికి చెప్తున్నాను అనమాట. ఆన్లైన్ కంపైలర్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఏమైనా ఎర్రర్స్ వస్తే ఆ వెబ్సైట్ అనేది నేను తర్వాత చూస్తాను. అంటే ఈరోజు నేను సెర్చ్ చేయలేదన్నమాట ఎక్కడ ఉందనేది. ఈ ఆన్లైన్ కంపైలర్లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇది క్వైరీ అనమాట. ఇక్కడ ఉన్నది ఏంటంటే క్వైరీ అవుట్పుట్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంది, సేమ్ ద సింటాక్స్ ఏంటిది, టేబుల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్
టేబుల్ అని ఇచ్చేసేసి టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. టేబుల్ నేమ్ ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటాం, ప్లేయర్. తర్వాత నేను ఏం చేశాను అంటే ఒక రౌండ్ బ్రేసెస్ అనేది ఓపెన్ చేసేసి ఆ రౌండ్ బ్రేసెస్ లో నేను ఏం చేశాను అంటే కొన్ని కాలమ్స్ ఇద్దాం అనుకున్నాను. నేమ్ అనే కాలము, ఆ కాలంకి ఏమి ఇద్దాం అనుకున్నాము, వార్కార్ పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి 215 పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది, నేను తీసుకున్న టెక్స్ట్ 250 వరకు. ఓకే. ఆ తర్వాత ఏం కాలం ఇద్దాం అనుకున్నాం, ఏజ్ అనే కాలం. దీంట్లో మనం ఏం చేయాలి, వాల్యూ అనేది ఇంటీజర్ ఇవ్వాలి. అంటే మనం వాడుతున్నది వరాకిల్ డిబి కాబట్టి వరాకిల్ డిబిలో అయితే ఏం చెప్తారంటే నంబర్ అని ఇచ్చేసేసి ఒక సెమీకాలం ఇచ్చేసి తర్వాత వెళ్ళేసేసి స్కోర్ అనే కాలం. దీంట్లో కూడా ఏమి ఇస్తున్నాం, వాల్యూ ఇంటీజర్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటారంటే నంబర్ అని ఇచ్చేసేసి క్వైరీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఆఫ్టర్ దట్ మనం ఏం చెప్పంటే ఒక సెమీకాలం ఇచ్చేసేసి రన్ యాజ్ ఏ కోడ్ చేశాను. అప్పుడు ఏమైందంటే టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకేనా, టేబుల్ అనేది దీంట్లో క్రియేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇది నేను తీసుకుంది ఏంటంటే ఎంటర్ప్రైన్యూర్ కాదనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ థింగ్స్ అనమాట. వీటిల్లో మనం ఏంటంటే 4-2-1-2 అంటే నేను మీ అందరికి అర్థం అవ్వడం కోసం జస్ట్ ఒకసారి రాయడం ద్వారా మీ అందరికి అర్థమైంది అనేసి రాశాను అనమాట. ఎందుకంటే దీంట్లో నేను సర్వర్ ద్వారా ఉన్నాను కాబట్టి వాటిలో రిజిస్టర్ అవ్వాలంటే నాకు ఇప్పుడు అవ్వదు అనమాట. ఓకేనా, ఓకేనా. ఎవరికైనా డౌట్ ఉందా? ఇలా మనం ఏం చేస్తామంటే ఒకే ఒక ఎస్క్యూఎల్ లైట్ అనేది ఒక్కటి నేర్చుకుంటే చాలు అనమాట. మనందరికీ కూడా ఏమైపోయిందంటే రిమైనింగ్ ద డేటాబేసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఏం చేసాం, ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేసాము, జస్ట్ ఒకే ఒక చిన్న మోడిఫికేషన్ అనేది చేసాం. సింటాక్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ ఒక చిన్న ఏం చేసాము, మోడిఫికేషన్ మాత్రమే చేసాం అనమాట. చిన్న మోడిఫికేషన్ చేయడం ద్వారా ఏం చేసాము, ఎలాంటి డేటాబేస్ లేదు సరే మనం టేబుల్ క్రియేట్ చేయడం మీ అందరికి వచ్చేస్తుందంటేనా. ఇలా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇలా ఏం చేస్తారంటే ఈ టైప్ ఆఫ్లో ఏం చేస్తారంటే టేబుల్స్ క్రియేట్ చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, దీంతో మీ అందరికీ కూడా టేబుల్ క్రియేట్ చేయడం వచ్చినట్టేనా? ఓకే. అలానే మీరు ఇంకోటి ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్లోకి వెళ్దాం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎస్క్యూఎల్ లైట్లో మనం చేసిన మరొక ఆపరేషన్ ఏంటంటే ఇన్సర్ట్ చేయడం. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, ఒక టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఆ టేబుల్ లోపల మనం ఏం చేసామంటే వాల్యూస్ అనే వాటిని స్టోర్ చేయాలన్నమాట. వాల్యూస్ అనే వాటిని ప్లేస్ చేయాలన్నమాట. అలా ప్లేస్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే అలా ప్లేస్ చేయడాన్ని ఏమంటారంటే ఇన్సర్ట్ చేయడం అంటారనమాట. అలా ఇన్సర్ట్ చేయడం అంటే ఎలా చేస్తాం ఏంది అనేది ఒకసారి చూద్దామా? ఓకే. దాని యొక్క సింటాక్ వచ్చేసరికి ఒక టేబుల్ లోపల వాల్యూస్ అనేవి మనం స్టోర్ చేయాలనుకో, అప్పుడు మనం ఏమి ఇస్తామంటే ఎస్క్యూఎల్ లైట్లో కనుక అయితే మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ఇంటూ అని పెట్టేసేసి టేబుల్ నేమ్ ఇచ్చేసేసి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి దాంట్లో మనం ఇందాక టేబుల్ క్రియేట్ చేసాం కదా, వాటిలో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ ఇచ్చేసేసి ఏ కాలమ్స్ అయితే మనం వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ కాలమ్స్ అన్ని ఇచ్చేసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే వాల్యూస్ అని ఒక కీవర్డ్ పెట్టి ఒక రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఇందాక మనం ఏ కాలమ్స్ అయితే తీసుకున్నామో ఆ కాలమ్స్కి రిలేటెడ్గా కొన్ని వాల్యూస్ ఇచ్చేసేసి తర్వాత ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ని క్లోజ్ చేసేసి ఒక సెమీ కాలన్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో, ఇప్పుడు మనం ఏమైందంటే ఇందాక మనం క్రియేట్ చేసుకున్న టేబుల్ లోపల ఏమైందంటే వాల్యూస్ అన్నీ వచ్చేసేసి ఏమవుతాయి అంటే స్టోరేజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. అలానే మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ ఎస్క్యూఎల్ మనం ఇప్పుడు ఏదైతే క్వైరీ రాసామో ఇలానే ఈ టైప్ ఆఫ్ క్వైరీతోనే మనం ఏం చేయొచ్చు అంటే MySQL లో కూడా అలానే చేస్తాం క్వైరీ, ఎలాంటి చేంజెస్ ఉండవు అనమాట. అలానే వరాకిల్ డిబిలో కూడా ఏం చేస్తాం అంటే సేమ్ టు సేమ్ ఇలానే చేసేస్తాం అనమాట. అందుకని ఎస్క్యూఎల్ లైట్లో ఎలా చేసామో చూసేసి రిమైనింగ్ ద థింగ్స్ లో అలానే చేస్తారు కాబట్టి మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. ఓకేనా, ఓకేనా, ఒకసారి చేసేసి వచ్చాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, ఇందాక టేబుల్ క్రియేట్ చేశాను కదా, ఆ టేబుల్ లోపల నేను ఏం చేద్దాం అంటే వాల్యూస్ అనేవి ప్లేస్ చేద్దాం అనుకోండి. అలా ప్లేస్ చేయాలంటే ఏం చేయాలి, ఇన్సర్ట్ ఇంటూ అని పెట్టేసేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, టేబుల్ నేమ్ ఇవ్వాలి. మనం టేబుల్ నేమ్ ఏమి ఇస్తాము, ప్లేయర్ అని. ఆ తర్వాత మనం ఏం చేస్తాము, రౌండ్ బ్రేసెస్ కాలమ్ నేమ్స్ రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి ఆ రౌండ్ బ్రేసెస్ లో మనం ఏం చేయాలంటే కాలమ్ నేమ్స్ ఇవ్వాలి. కాలమ్ నేమ్స్ అంటే ఇక్కడ ఏమేమైతే ఇచ్చామో ఆ కాలమ్ నేమ్స్ అన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఏం చేద్దాం అంటే ప్రతి కాలమ్ తర్వాత ఏం చేయాలంటే ఒక కామా అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా,
ఓకేనా? ఇలా మనం ఏం చేసామంటే ప్రతి దాని కింద పెట్టేసాం. దీనికి రిలేటెడ్గా కొన్ని వాల్యూస్ అనేవి తీసుకోవాలి కదా, అందుకోసం నేను ఏం చేశానంటే వాల్యూస్ అనే కీవర్డ్ తీసేసుకొని దాంట్లోకి ఏం చేశానంటే ఒక రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఏం చేశానంటే నేమ్ అనే కాలంకి రిలేటెడ్గా ఇద్దాం. నేమ్ అనే కాలంలో ఏ డేటా ఇద్దాం అనుకున్నాము, స్ట్రింగ్ అనేది ఇద్దాం అనుకున్నాం. స్ట్రింగ్ అనేది ఇవ్వాలంటే ఏం చేయాలి, ప్రోగ్రామ్ రాయాలంటే డబుల్ కోట్స్ పెట్టాలి. డబుల్ కోట్స్ పెట్టి దాంట్లో ఏం చేద్దాం అనుకున్నానంటే ఆ జేఎన్ ఇచ్చాను అనమాట. ఆ జేఎన్ ఇచ్చాను. ఓకే. తర్వాత నెక్స్ట్ కాలంలోకి వెళ్దాం అనుకున్న వాల్యూ అనుకుని కామా ఇచ్చేసాను. తర్వాత ఏజ్ అనే కాలం, ఏజ్ అనేది ఎంత ఉందంటే 24 అని ఇద్దాం అనుకున్నాం. అంటే నేను ఏమి ఇద్దాం, ఇంటీజర్ ఇద్దాం అనుకున్నాం. అనుకుని 24 ఇచ్చాను. తర్వాత స్కోర్ అనేది కూడా ఏమి ఇద్దాం అనుకున్నాం, ఇంటీజర్ ఇద్దాం అనుకున్నాం. ఇంటీజర్ కాబట్టి 56 అని ఇచ్చేసాను. ఆఫ్టర్ దట్ ఎవ్రీ క్వైరీ సక్సెస్ఫుల్ ఎండ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక సెమీ కాలం పెట్టేసి ఇవ్వాలన్నమాట. ఇచ్చేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే క్వైరీ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూటెడ్ అండ్ వీ విల్ గో అండ్ చెక్ దట్ టేబుల్. అప్పుడు మనకి ఏమైందంటే ఆ టేబుల్ లోపల వాల్యూ అనేది ఏమైందంటే ఇలా స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? నో సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఓకే. అలా నేను ఇంకేం చేస్తున్నాను అంటే మహేష్ అనేది కూడా చేసేస్తున్నాను అనమాట. మహేష్ అని ఇచ్చేసేసి నేనేం చేశాను అంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. ఓకేనా? ఓకే. అప్పుడు నాకు ఏమైందంటే మరొక కాలం కూడా ఏమైందంటే వెళ్ళి స్టోరేజ్ అయిపోవడం అనేది జరిగింది. ఓకే. ఇలా నేనేం చేశాను అంటే MySQLలో కూడా సేమ్ క్వైరీ రాస్తాం, Oracle DBలో కూడా ఏం చేస్తాము సేమ్ దట్ సేమ్ ఇందాక మనం ఏదైతే క్వైరీ రాసామో ఇదే క్వైరీని ఏం చేస్తామంటే ఇదే క్వైరీని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే ఈ సేమ్ MySQLలో కూడా సేమ్ టు సేమ్ ఇదే వాల్యూ అనేది ప్లేస్ చేస్తాము. అలానే మనం ఏం చేస్తామంటే Oracle DBలో కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ టు సేమ్ ఇలానే చేయడం అనేది చేసేస్తాం అనమాట. దీంతో మనకి Oracle మిగతా ఎన్ని డేటాబేస్లు ఉంటే అన్ని డేటాబేస్లో కూడా ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలంటే సేమ్ ద టెక్నిక్ని మాత్రమే మనం వాడుతూ ఉంటాం అనమాట. దీంతో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? లేదు కదా? ఓకే. అలానే మనం మరొక సింటాక్ చూద్దాం. మరొక సింటాక్ ఏంటిది, మరొక ఆపరేషన్ ఏం చేసేసాం మనము, అప్డేట్ అనే ఆపరేషన్ చేసేసాం. అప్డేట్ అనేది చేయాలి అంటే మనం ఎలా చేస్తాం మీ అందరికీ తెలుసు కదా. మనం SQL ఆల్రెడీ మనందరికీ తెలుసు కదా SQL ఎలా చేయాలి అనేది. ఎలా చేయాలి చెప్పాలి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే వాల్యూస్ని అప్డేట్ చేద్దాం అనుకున్నాను. అప్డేట్ చేయడం అంటే ఏంటి, ఒక కాలం లోపల ఉన్న వాల్యూస్ మొత్తాన్ని నేనేం చేద్దాం అంటే రీనేమ్ అంటే మార్చేద్దాం అనుకున్నాను అనమాట. అలా మార్చాలి అంటే మనం ఒక మెథడ్ అనేది చూస్తాం అనమాట. ఏంటిది మెథడ్ చెప్తున్నానా? ఏంటిది సింటాక్స్ అప్డేట్ టేబుల్ నేమ్ ఏంటి ప్లేయర్ కాబట్టి ప్లేయర్ అని చేస్తాం. ఆఫ్టర్ దట్ ఏం చేస్తాము కీవర్డ్ సెట్ అని రాసేసి తర్వాత ఏం చేస్తాం కాలం నేమ్ ఈక్వల్ టు కాలం నేమ్ ఏ కాలంలో మార్దాం అనుకుంటున్నామో ఆ కాలం పెట్టుకోవాలన్నమాట. 4 అనే కాలంలో ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇద్దాము, ఒక 100 ఇద్దాం అనుకున్నాం. 100 అని చేశాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఓన్లీ ఫర్ అదే కాలంలో అందరి వాల్యూస్ అన్ని కూడా 100 కావాలంటే ఇలా ఇచ్చేసి ఒక సెమీ కాలం పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను అనమాట. అప్పుడు నాకు ఏమైంది అంటే సేమ్ ప్లేయర్ అనే టేబుల్లో ఏమైందంటే స్కోర్ అనే కాలంలో అందరికీ కూడా ఏమైంది అంటే 100 అనేది రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. అలా కాకుండా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇప్పుడు పర్టికులర్గా నేను ఒక పర్సన్ ఎవరంటే మహేష్ అనే పర్సన్కి మాత్రమే నేనేం చేద్దాం అనుకున్నాను అంటే స్కోర్ అనే కాలంని అప్డేట్ చేద్దాం అనుకున్నాను. అది ఎంత కొట్టాడంటే 100 కాదంటున్నాను 150 కొట్టాడంట. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము సేమ్ సింటాక్ ఏంటిది అప్డేట్ రాసేసి చెప్పాలి అప్డేట్ రాసేసి టేబుల్ నేమ్ ఇచ్చేసేసి సెట్ అని రాసేసి ఏ కాలంలో అయితే చేంజ్ చేద్దాం అనుకున్నా ఆ కాలం ఇచ్చేసి చేద్దాం అనుకున్నాం ఇచ్చేసేసి ఆఫ్టర్ దట్ ఓకే వేర్ అనే క్లాజ్ ఇచ్చి ఎందుకని పర్టికులర్ గా మనం వాడుతున్నాం కాబట్టి వేర్ అనే క్లాజ్ వాడా. ఆఫ్టర్ దట్ ఏం చేయండి నేమ్ ఈక్వల్ టు ఆర్ లైక్ అంటే మనం నేమ్ అనేది స్ట్రింగ్ ఇస్తున్నాం కాబట్టి నేమ్ ఈజ్ ఈక్వల్ టు లేదంటే స్ట్రింగ్ అని ఇవ్వచ్చు, లైక్ అయినా ఇవ్వచ్చు. ఇచ్చేసి మనం ఏం చేస్తాం స్ట్రింగ్ తో కదా డీల్ చేస్తాం. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా స్ట్రింగ్ రాయాలి. ప్రోగ్రామ్ కానప్పుడు ఏం చేస్తాం స్ట్రింగ్ అంటే మామూలుగా ఇచ్చేసినా సరిపోయింది అనమాట. ఓకేనా? డబుల్ కోట్స్ పెట్టేసేసి మహేష్ అని ఇచ్చేసేసాను అనమాట. ఇచ్చేసి నేనేం చేశానంటే ఒక సెమీ కాలన్ పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూశాను. నా క్వైరీ అనేది సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. అప్పుడు నాకు ఏమైందంటే ఇక్కడ ఉన్న రెస్పెక్టివ్ టేబుల్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ టేబుల్ ఆ టేబుల్లో ఏమైందంటే ఆ కాలం అనేది పర్టికులర్గా మారిపోవడం అనేది జరిగింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా?
ఓకేనా? No, అలానే sir. మనం ఏం చేస్తామంటే MySQL అనే దాంట్లో కూడా ఏం చేస్తామంటే సేమ్ టు సేమ్, సిమిలర్ టు సిమిలర్ అనమాట. అంటే సిమిలర్ టు సిమిలర్ SQL లైట్లో మనం ఎలా అయితే చేసామో క్వైరీని, అలానే అలానే మనం ఏం చేస్తామంటే MySQLలో కూడా ఏం చేస్తామంటే సేమ్ టు సేమ్ అలానే చేయడం అనేది చేసేస్తాం అనమాట. ఎలాంటి చేంజెస్ అనేవి చేయమన్నమాట. అలానే మనం ఏం చేస్తామంటే వరాకల్ డేటాబేస్లో కూడా మనం ఏం చేస్తామంటే సిమిలర్ వేలోనే మనం ఏం చేస్తామంటే దాంట్లో కూడా మనం ఏం చేస్తామంటే ఇలానే వర్క్ చేయడం అనేది చేసేస్తారనమాట. అంటే మీ అందరికీ ఇప్పుడు ఏమర్థమైంది, ఒక డేటాబేస్తో కనుక మనకు వర్క్ చేయడం కనుక వచ్చేసింది అనుకో, రిమైనింగ్ ద డేటాబేసెస్తో కూడా మీ అందరికీ కూడా వర్క్ చేయడం అనేది వచ్చేసినట్లేనా? అవునా కాదా? ఓకే. అలా చేయడంలో మోస్ట్లీ ఏమేం చేస్తామంటే క్రియేట్ చేయడం, అప్డేట్ చేయడం, ఇన్సర్ట్ చేయడము, అలానే మనం ఇంకేం చేస్తామంటే ఇంకా బోల్డ్ అన్ని చేస్తాం కదా, ఆ బోల్డ్ డిలీట్ చేయడము, అలానే మనం ఇంకా ఏం చేస్తాము, ఇంకా మనం ఏం చేస్తాం కాలం క్రియేట్ చేయడం, కాలంని రీనేమ్ చేయడము, అలానే ఎంటైర్ ద కాలంని డిలీట్ చేయడము, ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ చేస్తాం కదా. అలాంటి ఆపరేషన్స్ని కూడా మనం SQL లైట్లో ఎలా అయితే చేసామో MySQLలో చేసేటప్పుడు ఏం చేంజెస్ చేయాలి, అలానే వరాకల్ DBలో చేసేటప్పుడు ఏం చేంజెస్ చేయాలి అనేది జస్ట్ మనం ఒక్కసారి చూసుకుంటే చాలన్నమాట. ఒక్కసారి చూసుకుంటే చాలన్నమాట. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే సింటాక్స్ జస్ట్ ఏం లేదు, మీరే చూడాలి అనుకో, అప్పుడు మీరే ఏం చేస్తారంటే గూగుల్ చేసేసుకుంటే చాలన్నమాట. హౌ టు అంటే మనం ఏం చేద్దాం, హౌ టు అప్డేట్ ఏ టేబుల్ ఇన్ ఏమంత రాశానంటే వరాకిల్ అని రాశాను అనమాట. అని చేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను అనమాట. మీరందరూ గూగుల్ చేసేసినప్పుడు మీ అందరికి వచ్చేస్తుంది కదా, అది అక్కడే మీకు చూడు వచ్చేసేసింది. అప్పుడే మీకు ఏమి వచ్చేసింది అంటే అక్కడే క్వైరీ వచ్చేసింది అన్నమాట. ఇక్కడ చూడగల మీ అందరికి కూడా ఏం అర్థమైంది, అప్డేట్ అని రాసేసి టేబుల్ అని రాసేసి ఆ తర్వాత ఏం చేయాలంటే అంటే అప్డేట్ టేబుల్ అంటే దాని మీనింగ్ ఏముంటుంది అని పెట్టేసి అక్కడ ఒక ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి సెమీకాలన్ చేసేసాం అనుకో, దాని కండిషన్ అంటారు అనమాట. నువ్వు ఎన్ని కావాలంటే అన్ని కండిషన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో అదేంటి అనేది మీకు ఇంకా చెప్పలేదు అనమాట. సో ఓకే, ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే వేరే అని పెట్టేసి అక్కడ కూడా మనం ఏం చేస్తాం కండిషన్ ఇచ్చి ఒక సెమీకాలన్ ఇచ్చి ప్లే అరౌండ్ చేసి చూస్తాం అనుకో, అప్పుడు ఏమైంది అంటే అదే టేబుల్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఇలా అప్డేట్ చేయడం అనేది చేసేయచ్చు అనమాట. ఓకేనా? మీరు కిందది చూడొద్దు, కిందది ఏంటంటే అది మీ అందరికి చెప్పాను అనమాట, సబ్ క్వైరీ అనేసి. ఒక క్వైరీ లోపల మరొక క్వైరీ రాయడం అనమాట. అది కూడా కామన్ గా వాడతారు. మనం ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుండి నేర్చుకుంటున్నాం కాబట్టి ఫౌండేషన్ అనేది మనకి స్ట్రాంగ్ గా వచ్చేసింది అనుకో, అలాంటి సబ్ క్వైరీస్ క్రియేట్ చేయడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదనమాట. అందుకని మీరు దాని గురించి పెద్దగా ఇష్యూగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? ఓకే. దీంతో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? అలానే మీరు ఏం చేస్తారంటే SQL లో కూడా చూడాలి అనుకున్నాను. అలానే మీరు ఏం చేయాలి అంటే సేమ్ టు సేమ్ ఏం చేయాలి ఇక్కడికి వెళ్ళేసేసి ఏం చేయాలి, ఏం లేదు, సింటాక్స్ చేంజెస్ అనేవి చిన్నగా గుర్తుపెట్టుకుంటే చాలా అన్నమాట. హౌ టు అప్డేట్ ఏ టేబుల్ ఇన్ దేంట్లో చేస్తున్నాం మనము MySQL. మీకు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు చేంజెస్ ఉన్నాయి అవన్నీ కూడా మీ అందరూ ఏం చేస్తారంటే ఒకసారి సారీ ఫర్ దట్, నెట్ అనేది కొంచెం స్లో అయినట్టుంది. ఈజ్ ఇట్ ఆడబుల్ వసంత? ఈజ్ ఇట్ ఆడబుల్? Yes, sir. Yes, sir. హలో It's audible, sir. హలో ఈజ్ ఇట్ Yes, ఆడబుల్? sir. యా, థ్యాంక్ యూ. Yes, sir. So I forgot it, man. I lost my. Yes. Just right now it was working. Okay. Okay. అనేసి మనం ఏం చేస్తామంటే వరాకిల్లో చేయాలంటే ఇలా అని చెప్పేసాం. అలానే మనం ఏం చేస్తామంటే వరాకిల్ కాకుండా మనం ఏం చేసామంటే MySQLలో ఎలా చేయాలో చూద్దాం అనుకున్నాం. MySQL అని రాసేసాను. రాసేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. నాకు ఏమైందంటే స్టేట్మెంట్ వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసి నువ్వు ఏం లేదు, సింటాక్స్ చూస్తే చాలా అనమాట. ఇక్కడే నీకు అర్థమని చూడు ఏంటి దీని మీనింగ్, అప్డేట్ అని రాసేసి టేబుల్ నేమ్ ఇచ్చేసి సెట్ అని ఇచ్చేసి కాలము నేము అలానే ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అనేది ఇచ్చేసేసి మనం ఏం చేసామంటే వేరే కండిషన్ కనుక ఇచ్చేసామనుకో ఆటోమేటిక్గా ఏమైందంటే MySQLలో కూడా ఏమైందంటే టేబుల్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఇలా మనం ఏం లేదన్నమాట, చిన్న చేంజెస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే
రికార్డ్ ఆఫ్ ద టైంలోనే మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. అందుకోసం మనందరికి కావాల్సింది ఏంటంటే ఒక డేటాబేస్తో కనుక మనం వర్క్ చేయడం కనుక బాగా వచ్చేసిందంటే రిమైనింగ్ ద డేటాబేస్తో వర్క్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అనమాట. ఓకేనా. అలానే మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లోది ఆ పీపీటీ అనేది ఏమైందంటే కొంచెం ఫర్గాట్ అయిపోయింది అనమాట, నాకు రీడ్ కాలేదనమాట. సో అదంతా కూడా ఏం చేస్తానంటే టుమారో సెషన్లో మీ అందరికీ ఏమైందంటే రిమైనింగ్ ద పార్ట్ మొత్తాన్ని కూడా టుమారో రీడ్ చేసేస్తాను అనమాట. ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు, ఏం లేదు. ఒక డేటాబేస్తో వర్క్ చేయడం కన్నా మనం నేర్చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే రిమైనింగ్ ద డేటాబేస్తో వర్క్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అనేది మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్స్ నుండి మనం ఏం చేద్దామంటే ఇంకా 1 more సెషన్లో నేను ఏం చేస్తానంటే ఈ డేటాబేసెస్కి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసేస్తాను. ఆఫ్టర్ దట్ మనందరం కూడా